ఈరోజు రెండు విశిష్టతలు ఉన్నాయి. ఇవాళ మహాశివరాత్రి పర్వదినం. మొదటగా మీ అందరికీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా శివుడికి కోపమవుతుంది, ఏమైనా వచ్చింది ఇంకో దానికి ఉంటుంది నా కోసం. రెండోది అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాటి కార్యక్రమానికి నాతో పాటుగా వేదిక వేసినటువంటి మా హనుమకొండ రెడ్ క్రాస్ బ్రాంచ్ వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ గౌడ్ గారు, లయన్ పొట్లపల్లి శ్రీనివాసరావు గారు, డాక్టర్ సంధ్య గారు, అందరు పాలక మండలి సభ్యులు, పుల్లూరు వేణు గారు, హరిప్రసాద్ గారు, మా రెడ్ క్రాస్ సొసైటీ మెడికల్ ఆఫీసర్స్, సిబ్బంది మరియు లయన్ మిత్రులు, లయనెస్ లేడీస్, వచ్చినటువంటి ఆహ్వానితులు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేము గత మా పాలక మండలి వచ్చినాక నుంచి అయితే మేమైతే ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది మహిళలకు, మా స్టాఫ్కు, పాలక మండలి సభ్యులకు సన్మాన కార్యక్రమం అయిపోయింది. వాళ్ళని గౌరవించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా చేస్తున్నాం. దాంట్లో విధంగా ఈరోజు కూడా అంటే మహిళా దినోత్సవం ఇది కొత్త కాదు, ప్రపంచంలో ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఇది నడుస్తున్నది. అఫీషియల్గా నేను ఇంతకుముందు కనుక్కొని మాట్లాడినప్పుడు కూడా 1911 మార్చి 8 రోజు రెగ్యులర్గా చేసడం అనేది అంతకుముందు కూడా జరిగినాయి. న్యూయార్క్ వీధులలో వేల మంది మహిళలు ప్రొసెషన్ తీసి మాకు రైట్స్, హక్కుల కోసం కొట్లాడి, ఏది వర్కింగ్ అవర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ అట్ ద వర్క్ సైట్. ఎందుకంటే స్త్రీకి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా పనిచేసే యొక్క ప్లేస్లో కూడా ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కలగాలి. ఇట్లాంటి చాలా హక్కులతోని ఆ రోజు నాడు 1908లో పోరాటం చేసి ఉన్న 3 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో అక్కడక్కడ స్ఫురాడిగా ఒకరోజు ఒక దేశంలో, ఇంకోసారి రష్యాలో అయితే ఒకసారి, అట్లానే వివిధ దేశాలు అందరూ కూర్చొని మనం ప్రపంచం మొత్తం ఒక డే పెట్టుకొని చేసుకుంటే బాగుంటుందని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కింద పరిగణించి మార్చి 8 ఎవ్రీ ఇయర్ 1911 నుంచి జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక థీమ్ కూడా, ఒక ఉద్దేశంతో, ఎందుకంటే ఊరికే అబ్జర్వ్ చేస్తే కన్నా ఒక థీమ్ పెట్టుకొని ఆ సంవత్సరం మొత్తం ఆ థీమ్ మీద పనిచేస్తే ఇంకా బాగుంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్త్రీలను గౌరవించుకోవడం, స్త్రీలకు సమాన హక్కులు ఇవ్వటం, మూడవది స్త్రీలు వాళ్ళకు వాళ్ళు ఏ విధంగా సాధికారిత దిశగా మనం పయనం చేయవచ్చు, ఉమెన్స్ ఎంపవర్మెంట్ అంటున్నాం. సో ఈ దృష్టి దీని చుట్టే ఈసారి ఏంటంటే ఇన్స్పైర్, ఇంక్లూజ్ అండ్